నీవే విషయాన్ని బట్టి భయపడుతున్నావు? కొంతమందికి అప్పుల భయం, మరికొంతమందికి తమ శరీరాన్ని ఏలుబడి చేస్తున్న అనారోగ్యాన్ని బట్టి భయం, మరికొంతమందికి బిడ్డల భవిష్యత్తు విషయమై భయం, మరికొంతమందికి శత్రువుల విషయమైన భయం, కొంతమంది వ్యాపారంలో ఎక్కడ నష్టాలు వస్తాయో అని భయపడతారు. విద్యార్థులైతే తాము రాసిన ఎగ్జామ్లో రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అని భయపడతారు. ఉద్యోగస్తులు తమ పై అధికారులకు భయపడతారు. ఈ విధంగా భయాలు అనేవి అనేక రకాలు ఉన్నాయి. ఒకరోజు యేసు ప్రభువుల వారు సముద్రంలో ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటుండగా ఉన్నట్టుండి మిక్కిలిగా అలలు లేవడం, సముద్రంలో తుఫాను చెలరేగడం ప్రారంభమైంది. యేసుక్రీస్తు ఆ సమయంలో నిద్రపోతూ ఉన్నారు. శిష్యులు ఆయనను తొందరపడి లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని దేవుణ్ణి ప్రశ్నిస్తారు. వెంటనే యేసు ప్రభువుల వారు, అల్ప విశ్వాసులారా, దేనికి భయపడుచున్నారు అని చెప్పి వెంటనే గాలిని, సముద్రాన్ని, తుఫాన్ని గద్దించారు. వెంటనే సముద్రం అనపబడింది, మిక్కిలి నిమ్మలంగా మారింది. ఆ రోజు శిష్యులతో పలికిన దేవుడే ఈ రోజు మీతో కూడా చెప్తున్నారు, అల్ప విశ్వాసులారా, దేనికి భయపడుచున్నారు అని. ఈ రోజు నీ జీవితంలో ఉన్న ఆ యొక్క సమస్యలు, భయాలు అన్నీ కూడా సముద్రంలో తుఫాను వల్లే రేపబడుతున్నాయేమో. బాధలు అనే ఆ యొక్క తుఫానులో నీ యొక్క జీవితం కొట్టుకుంటూ ఉంటుందేమో. ఈరోజు మన జీవితంలో ఉన్న అల్ప విశ్వాసాన్ని విడిచిపెడదాం. మన విశ్వాసం ఎప్పుడైతే బలపడుతుందో అప్పుడు భయం బలహీనపడుతుంది. భయానికి వ్యతిరేక పదం ధైర్యం. పేతురు సముద్రం మీద యేసు వైపు చూస్తూ ధైర్యంగా నడిచాడు. ఎప్పుడైతే పేతురు దృష్టి దేవుని వైపు నుండి సముద్రం వైపుకు మళ్ళిందో అప్పుడు పేతురు మునిగిపోసాగాడు. ఈరోజు నీ దృష్టి కూడా దేవుని మీద ఉన్నంత కాలం నీవు ధైర్యంగా నిలుస్తావు. నీ జీవితంలో ఎదురవుతున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటావు, వాటిని జయిస్తావు. దేవుని మీద నుండి నీ దృష్టి మరలినప్పుడు సముద్రం అనే ఈ యొక్క లోకంలో మనం కూడా కష్టాల ద్వారా మునిగిపోతాం. ఈ వీడియో చూస్తున్న మీతో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. తెల్లవారితే ఏమైతుందో అన్న భయంతో రాత్రి నిద్ర పట్టడం లేదా? హృదయం అంతా గలిబిలి, ఆందోళన ఏలుబడి చేస్తున్నాయా? నీవు మనసారా నవ్వి చాలా రోజులవుతుందా? ఇదిగో అన్నం తినడానికి కూడా నాకు ప్రశాంతత లేదు అని ఆలోచిస్తున్నావా? గుర్తుంచుకో, నీవు ఎప్పుడు బలహీనుడవో అప్పుడే బలవంతుడవు. బలహీన సమయంలోనే మన దేవుడు మనకి బలాన్ని అనుగ్రహిస్తారు. నేను ఒక మాట చెప్తున్నాను, మీ సమస్య ఏదైతే ఉందో దానిని ఒక పేపర్ మీద రాసి రేయి మొదటి జామున అనగా 3 గంటలకు లేచి దాని మీద మీ చేయి పెట్టి కన్నీటితో ప్రార్థన చేయండి. ఒకే ఒక నెల రోజుల్లో మీరు దేవుని కార్యాన్ని